గారు ఎంపీఎస్ అంటూ ఇది హాలోగ్రామ్ రిఫ్లెక్షన్ సార్. పిల్లలకు 3D మోడల్లో చూపించడానికి మనకు ట్యాబ్ తీసుకొని ఈ విధంగా బాక్స్ చేసి పెట్టేసామనుకో 3D మోడల్ లాగా కనపడుతుంది సార్. పిల్లలకు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం కొంచెం డార్క్ మంచిగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి హాలోగ్రామ్కి తీసుకుంటే ఇది వచ్చేసి యానిమల్ హౌస్ సార్. ఒక్కొక్కటి మన పిల్లలకు అర్థం కాదు సార్, అందుకని ఇది పిక్చర్ వేసి తీసుకున్నాం. టైగర్ వచ్చేసి డేను అండ్ ఇట్లా రాబిట్ ఇవన్నీ తీసుకున్నాం సార్. ఇది వచ్చేసి మ్యాథ్స్ క్వశ్చన్ సార్. అన్నీ ఉంటాయి ఇందులో. కూడిక తీసుకుంటే గుణకారం భాగాహారం అన్నీ కూడా చేయొచ్చు సార్. మనం కూడిక తీసుకున్నప్పుడు కానీ మనం టోటల్ తీసుకుని ఇందులో వేసినాం అనుకోండి, ఈ సిక్స్ లాగిందంట టోటల్ అమౌంట్ టోటల్ కౌంట్ ఎంతైందో ఈ కింది బాక్స్లో వచ్చేసి పడుతుంది సార్. అదేవిధంగా దీని ద్వారా తీసుకురైతే గుణకార భాగాహారం అన్నీ చేయొచ్చు సార్ దీని ద్వారా. ఇది గుణకారం మిషన్ సార్, చతుర్విధ ప్రక్రియల మిషన్ సార్. ఆ తర్వాత వచ్చేసి తెలుగు సార్. తెలుగు ద్విత్వాక్షరాలు సార్. ద్విత్వాక్షరాలను పిల్లలకు మనం ఒత్తి ప్రతిసారి చెప్పించలేం కాబట్టి ఈ విధంగా తయారు చేసినాం అనుకోండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి తీసుకొని మనం ఎంగేజ్ చేయకుండా మనం లేకపోయినా కూడా పిల్లలు దీన్ని వాడతారు సార్. చదువుకుంటారు. ఒకటి అయిపోయినా ఒక రోజు అయిపోయినా ఒకటి మంచిగా చేసుకుంటారు సార్. ఇట్లా మొత్తం ముగ్గలు మగ్గము పగ్గము లగ్గము దగ్గర ఈ విధంగా అన్ని చదువుతారు సార్. ఇంకొకటి హల్లుల పదాలు సార్. ఇది హల్లుల బుక్ తీసినట్లయితే మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ చూసినా కూడా అన్ని పదాలతోనే మనం వర్డ్స్ రాయొచ్చు సార్. ఇదో కడ, కమల, కడవ, లవ, కలప, కథ, మనం, కంకణం, కణం, కనుక, కపం, కండ, కంద ఇవన్నీ వస్తాయి సార్. మనకు ఓన్లీ కాకటే కాదు సార్. ఇట్లా పెట్టుకున్నట్లయితే కిందికి చూసినట్లయితే కింది నుంచి పైనుంచి కింది వరకు కూడా మొత్తం వస్తాయి సార్ పదాలు. ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే ఓన్లీ సిబిఎస్ఈ వర్డ్స్ సార్. ఫన్, ఫన్, గన్, రన్. నెక్స్ట్ ఈ వర్డ్స్ సార్ పిల్లలకు మనం ఈ మ్యాంగో అనేది మ్యాంగో అని తెలుసు, కానీ ఇది దేని కింద రాస్తాము? ఇట్ ఈస్ ఏ మ్యాంగో. ఇట్ ఈస్ ఏ మ్యాంగో. నెక్స్ట్ బ్రదర్, హీ ఈస్ మై బ్రదర్. ఈ విధంగా మన పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్.